హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అఖండ 2 ప్రపంచవ్యాప్తంగా ఎంత గ్రాస్ వసూలు చేసింది, ఎంత షేర్ వసూలు చేసింది, డే బై డే చూద్దాం. ఈ ఇన్ఫర్మేషను శాంక్లిక్ వెబ్సైట్ ద్వారా టైమ్ ఇండియా కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి. ఆ వెబ్సైట్ల ద్వారా నేను ఇన్ఫర్మేషను గ్యాదర్ చేయడం జరిగింది. దాని ద్వారా నేను మీకు ఈ సమాచారం అందించడం జరుగుతుంది. అఖండ 2 మొదటి రోజుగా 45 కోట్లు గ్రాసు, 22,50,00,000 షేరు రావడం జరిగింది. ప్రీమియర్ వచ్చి 8 కోట్లు రావడం జరిగింది. ఆ 8 కోట్లు ఈ 45 కలుపుకుంటే ఫస్ట్ డే 53 కోట్లు గ్రాసు, 30,50,00,000 షేరు రావడం జరిగింది. అదేవిధంగా డే 2 శనివారం 35% డ్రాప్స్ కేవలం సొంతం చేసుకుంటే 30 కోట్ల పైగా గ్రాసు, 15,50,00,000 షేరు రావడం జరిగింది. అదేవిధంగా డే 3 ఆదివారం అంటే డే 3 మళ్ళీ శనివారంతో పోలితే కొద్ది గ్రోత్ చూపించి 33 కోట్ల గ్రాసు, 16 కోట్ల షేరు రావడం జరిగింది. ఈ విధంగా ఫస్ట్ వీకెండ్ వచ్చి 117 కోట్ల గ్రాసు, 62 కోట్ల షేరు రావడం జరిగింది. చాలా వెబ్సైట్లు వచ్చి ఈ డే 2 డే 3 కలెక్షన్ చాలా తక్కువ చూపించి వాళ్ళ వెబ్సైట్లో తక్కువ కలెక్షన్ వేయడం జరిగింది. చాలామంది అంటే 10 కోట్ల షేర్ తక్కువగా వేసారు. అది చాలా తప్పు ఇన్ఫర్మేషన్. మీరు ఒకసారి క్యాల్కులేట్ చేయండి. మీరే చెప్తున్నారు డే 1తో పోలిస్తే డే 2 డ్రాప్స్ 35% అంటున్నారు, లేకపోతే 40%, 50% అంటున్నారు. ఆ విధంగా చూసినా సరే కలెక్షన్ అంతలా రావు. మినిమం 10 కోట్లు పైగానే రావాలి, 12 కోట్లు పైగానే రావాలి షేర్ వచ్చి. మీరు అలా చేయట్లేదు. చాలా కావాలన్నా కొన్ని తక్కువ చెప్తున్నారు. అయినా మీ వెబ్సైట్లు మీ ఇష్టం, అది మాకు సంబంధం లేదు. అండ్ డే 4 సోమవారం అంటే వర్కింగ్ డే వచ్చి కొద్ది డ్రాప్స్ 60%, 55%, 60% మధ్యలో ఉండడం వల్ల కేవలం 11 కోట్లు రావడం జరిగింది. 11 కోట్లు గ్రాస్ వచ్చి రావడం జరిగింది. అదేవిధంగా షేర్ వచ్చి 5 కోట్ల పైగా రావడం జరిగింది. డే 5 మంగళవారం మళ్ళీ సోమవారంతో పోలిస్తే మనం మంగళవారం ఇంకా కొంచెం డ్రాప్స్ వచ్చాయి. 8 కోట్లు గ్రాస్ రావడం జరిగింది. డే 5 8 కోట్ల గ్రాస్, 4 కోట్ల పైగా షేర్ రావడం జరిగింది. అదేవిధంగా డే 6 బుధవారం కొంచెం డ్రాప్ రావడం జరిగింది. డే 5తో పోతే డే 6 కొంచెం డ్రాప్ వచ్చి 7 కోట్లు మాత్రమే గ్రాస్ రావడం జరిగింది. 7 కోట్లు గ్రాసు, 3 కోట్ల పైగా షేరు. డే 7 వచ్చి గురువారం నాడు 6 కోట్ల గ్రాస్ రావడం జరిగింది. 6 కోట్ల గ్రాసు, దాదాపుగా 3 కోట్లు షేర్ రావడం జరిగింది. ఈ విధంగా మొదటి వారం వచ్చి అఖండ 2 ప్రపంచవ్యాప్తంగా ఓవర్సీస్తో కలుపుకుంటే ఓవర్సీస్లో 12 కోట్లు గ్రాస్ రావడం జరిగింది. ఓవర్సీస్ కానీ అవుట్ ఆఫ్ కంట్రీస్ కానీ అన్నీ కలుపుకుంటే మొదటి వారం 12 కోట్లు గ్రాస్ రావడం జరిగింది. ఆ విధంగా అఖండ 2 ప్రపంచవ్యాప్తంగా మొదటి వారం కలెక్షన్ చూసుకుంటే 149 కోట్ల గ్రాసు, 76,75,00,000 షేరు రావడం జరిగింది. ఈ విధంగా అయితే ఈ కలెక్షన్ చాలా తక్కువే అఖండ 2కి. ఎందుకంటే సినిమా కొన్ని దుష్టశక్తులు చేసిన పొలం సినిమా ఈ పరిస్థితిలో ఉంది. లేకుంటే ఇది ఖచ్చితంగా 500 కోట్ల బొమ్మ. మనం ఏం చేయలేం. టాలీవుడ్ కనుమంది ఒక హీరో మీద ఇంత యాంటీ ఫ్యాన్స్ ఉంటారని మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. శ్రీ పద్మభూషణ వచ్చిన నందమూరి బాలకృష్ణ గారు ఈ మధ్య భగవత్ కేసరితో నేషనల్ అవార్డు పొందారు. ఇలా
ఒకటే కాదు, అన్ని రంగాల్లో విజయాలు సాధించిన టాలీవుడ్లో ఏకైక వ్యక్తి నందమూరి బాలకృష్ణ. దీనివల్ల కొందరు యాంటీ ఫ్యాన్స్ ఏర్పడి ఉండొచ్చు, అది మనం పట్టించుకోకూడదు. అభిమానులుగా మనం సంతోషం పడాలి. తర్వాత వచ్చి డే 8 కలెక్షన్ వచ్చి శుక్రవారం 6 కోట్లు గ్రాస్ రావడం జరిగింది. డే 9 శనివారం, శుక్రవారంతో పోలితే మన శనివారం కొద్ది గ్రోత్ చూపించింది. 8 కోట్లు గ్రాస్ రావడం జరిగింది. మళ్ళీ డే 10 ఆదివారం, డే 10 కూడా డే 9తో పోలితే గ్రోత్ చూపించింది. దాదాపుగా 9 కోట్ల గ్రాసు రావడం జరిగింది డే 10. డే 11 సోమవారం, వర్కింగ్ డే 2, అఖండ 2. సోమవారం వచ్చి కేవలం 3 కోట్లు గ్రాస్ వచ్చింది. కేవలం 3 కోట్లు గ్రాస్ వచ్చింది. ఆ తర్వాత మంగళవారం డే 11 వచ్చి 3 కోట్లు, మళ్ళీ సేమ్ స్టడీగా కలెక్షన్ రావడం జరిగింది. మళ్ళీ 3 కోట్లు వచ్చింది. డే 13 బుధవారం వచ్చి 3 కోట్లు, 2 కోట్లు రావడం జరిగింది. మంగళవారంతో పోలితే మళ్ళీ బుధవారం కొంత డ్రాప్ అయింది. డే 14 గురువారం క్రిస్మస్ హాలిడే. డే 13తో పోలిస్తే మళ్ళీ డే 14 గ్రోత్ చూపించడం జరిగింది. అంటే 3 కోట్లు గ్రాస్ రావడం డే 14 జరిగింది. డే 14 వరకు అఖండ 2 ₹1 షేర్ తగ్గకుండా వచ్చింది. అంటే ఎంత నెగిటివ్ ప్రచారం చేసినా సరే 14 రోజులు ₹1 షేర్ తగ్గకుండా, 2 కోట్లు గ్రాస్ తగ్గకుండా అఖండ 2 కలెక్షన్ రావడం జరిగింది. ఇదే హీరో కాకుండా అఖండ 2 హీరో ఎవరైనా సరే 2 రోజుకి సామాన్ సర్దేశం. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఈరోజు బాలకృష్ణ గారికి ఉన్న క్రేజ్ ద్వారా ఈ సినిమా ఇలా నిలబడదు. తర్వాత డే 15 వచ్చి ₹1 గ్రాస్, డే 16 వచ్చి ₹1 గ్రాస్ ఎక్కువ ప్లస్ వచ్చింది. డే 15 52 లక్షల షేరు, నిన్న వచ్చి మళ్ళీ గ్రోత్ చూపించి 56 లక్షల షేరు. ఈ విధంగా 16 రోజులు గాను అఖండ 2 కలెక్షన్ వచ్చేసి 185 కోట్లు గ్రాసు, 90 కోట్లు 50 లక్షల మన ఇండియా నెట్ కలెక్షన్, ఓవర్సీస్ అవన్నీ కలుపుకుంటే 97 కోట్ల షేరు రావడం జరిగింది. ఇదంటూ మామూలు విషయం కాదు. దాదాపుగా అసలు ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. 97 కోట్లు షేర్ రావడం, 185 కోట్లు గ్రాస్ రావడం, ఇది వండర్ఫుల్. ఏ హీరో అయినా సరే సామాను ఇప్పుడే శుద్ధిసుకుందని ముందే చెప్పుకున్నాం. అదేవిధంగా 5 సినిమాలు వరుసగా 5 మిలియన్ మార్క్ టచ్ చేసిన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకే ఒక్కడు నందమూరి బాలకృష్ణ. 1 మిలియన్. సీనియర్ హీరోల పరంగా చూస్తే 6 సార్లు 1 మిలియన్ మార్కు యుఎస్లో అందుకోవడం జరిగింది. ఆ సినిమాలు ఏమిటంటే గౌతమిపుత్ర శాతకర్ణి, అఖండ, వీరసింహారెడ్డి, భగవత్ కేసరి, డాకు మహారాజు, అఖండ తాండవం. ఒకటే కాదు, ఈ విధంగా సీనియర్ హీరోల పరంగా 100 కోట్లు గ్రాస్ 5 సార్లు వచ్చిన ఏకైక హీరో నందమూరి బాలకృష్ణ. ఆ సినిమాలు ఏంటో చూద్దాం. అఖండ, వీరసింహారెడ్డి, భగవత్ కేసరి, డాకు మహారాజు, అఖండ 2. మిగతా హీరోలు ఏ కనీసం దరిశాపులో కూడా లేరు. చిరంజీవి గారు 3 సినిమాలతో 100 కోట్లు గ్రాసు. గాడ్ ఫాదర్ ఏదో వచ్చిందన్నారు, కానీ అది అట్టిట్లో కొన్ని వెబ్సైట్లు అటు చెప్తున్నాయి. అది వేసుకున్నా సరే ఒకసారి 4. వెంకటేష్ 3 సినిమాలు.
ఈ విధంగా సీనియర్ హీరోల పరంగా చూస్తే నంబర్ 1 స్థానంలో నందమూరి బాలకృష్ణ గారు ఉన్నారు. ఈ విషయంలో నందమూరి అభిమానులు గాని, మన బాలయ్య గారి అభిమానులు గాని గర్వపడాల్సిన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్.